హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మ ముహూర్తం అంటే కేవలం టైం కాదు, అది ఒక ఎనర్జీ. బ్రహ్మ ముహూర్తం అనే పదాన్ని వినగానే చాలామంది అది కేవలం గడియారంలో సూచించే ఒక సాధారణమైన సమయంగా భావిస్తారు. కానీ కాశీలోని ఆ రహస్య గ్రంథం ప్రకారం ఈ సమయం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన విశ్వశక్తి ప్రవాహం. శాస్త్రీయంగా చూస్తే సూర్యోదయానికి ముందుండే 45 నిమిషాల కాలంలో భూమి యొక్క వాతావరణంలో వింతైన మార్పులు సంభవిస్తాయి. ఆ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు ఓజోన్ పొరకుండే శక్తివంతమైన రేణువులు భూమిని ఒక విలక్షణమైన రీతిలో తాకుతాయి. వీటి వలన వాతావరణంలో కేవలం ఆక్సిజనే కాకుండా ప్రాణశక్తి కూడా అత్యున్నత స్థాయిలో ప్రవహిస్తుంది. మనం మన శరీరాన్ని ఒక రేడియోగా ఊహిస్తే మన వెన్నుముక్క మరియు నాడులు ఆ రేడియోకి యాంటీనాగా ఉంటాయి. కానీ సమస్య ఏంటంటే ఆ విశ్వశక్తి అనే సిగ్నల్ పట్టుకోవడానికి మన యాంటీనా సరైన ఫ్రీక్వెన్సీలో లేదు. మనం ఆ పవిత్ర సమయంలో గాఢ నిద్రలో ఉండడం వల్ల లేదా నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ స్క్రీన్, ఎలక్ట్రానిక్ డివైస్ చూడడం వల్ల అద్భుతమైన విశ్వాన్ని కోల్పోతున్నాం. కాశీలో ఇలాంటి ప్రక్రియలు కాలభేదనం అని పిలుస్తారు. సమయం అనే తెరను చీల్చుకొని శూన్య స్థితిలో ప్రవేశించి మన భవిష్యత్తును మనమే స్వయంగా రాసుకోవటం. ఈ సమయంలో గాలిలోని అయాన్లు మన మెదడులోని పీనియల్ గ్రంథిని ప్రేరేపిస్తాయి. దీని వలన మన ఆలోచన శక్తి, మన సంకల్ప బలం అనూహ్యంగా పెరుగుతాయి. ప్రాచీన గ్రంథాల ప్రకారం చూసుకుంటే మన శరీరంలో ఈ విశ్వంలో ఏదో ఉందో అదే మన శరీరంలో ఉంది. కానీ ఆ రెండింటి మధ్యలో ఉండే కనెక్షన్ తెగిపోయింది. ఆ తెగిపోయిన అనుసంధానాన్ని ఏకైక మార్గమే ఈ బ్రహ్మముహూర్త సాధన. ఈ 48 నిమిషాల కాలంలో ప్రకృతి మొత్తం ఒక ధ్యాన స్థితిలో ఉంటుంది. చెట్లు కూడా ప్రాణవాయువుని ఉత్పత్తి చేస్తుంటాయి, కాస్మిక్ శక్తిని కూడా విడుదల చేస్తుంటాయి. మీరు గనక ఆ సమయంలో మెలకువగా ఉంటే మీ అంతరాత్మను ఆ విశ్వశక్తితో ట్యూనప్ చేయగలిగితే మీ శరీరం ఒక శక్తివంతమైన అయస్కాంతంగా మారి మీకు కావాల్సిన విజయాన్ని, ఆరోగ్యాన్ని మరియు సంపదను ఆకర్షించి మిమ్మల్ని ఈ విశ్వంతో యోగ్యం చేయగలిగే ఒకే ఒక మార్గం దీనికి ఉంది. రీప్రోగ్రామ్ కూడా అద్భుతమైన సైన్స్. కాశీలోని ఆ పురాతన గ్రంథం, ఆ అత్యంత శక్తివంతమైన రహస్యం, ఈ 3 నిమిషాల మ్యాజికల్ ఫార్ములా. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో త్రిపుర రహస్యం అని పిలుస్తారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తమున నిద్ర మేలుకోగానే చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే అల్లారం మోగగానే గబగబా బెడ్ మీదకెళ్ళి కిందికి వచ్చి వెంటనే మొబైల్ ఫోన్ని చూడటం. అలా శాస్త్రం ఏం చెప్తుందంటే కళ్ళు తెరిచిన తర్వాత కనీసం 3 నిమిషాల పాటు అసలు కదలకుండా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే స్థిరత్వమే శివం. ఆ సమయంలో మన మెదడు టీతా స్టేట్ అనే ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అది అచేతన మనసు అత్యున్నత చైతన్యంగా ఉండే టైం అది. మీరు ఏ ఆలోచన నాటినా ఆ తొందర కాలంలోనే మహావృక్షంగా మారుతుంది, మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ 3 నిమిషాల గ్యాప్లో అన్నమయ కోశం అంటే భౌతిక శరీరానికి సంబంధించింది. కళ్ళు తెరిచి మొదటి 60 సెకండ్ల పాటు కదలకుండా ఉండి మీ చైతన్యాన్ని పాదాల నుండి శిరస్సు పైభాగం వరకు సహస్రారం చక్రం నెమ్మదిగా ప్రసరింపజేయాలి. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆ రోజు ఉదయాన్ని చూడలేకపోయారు. కానీ మీకు అవకాశం లభించింది అంటే అది కేవలం మహాదేవుడి యొక్క ప్రణాళిక అని అనుకోవచ్చు. మీ విశ్వానికి మీకు ఉన్న సంబంధం అలాంటిది. కృతజ్ఞత కలిగిన మనసు మాత్రమే బ్రహ్మాండం గురించి ఎన్నో వరాలు అందుకోగలదు. రెండోది ఏంటంటే ప్రాణమయ కోసం శ్వాస మీద ధ్యాస ఉంచే సమయం. మన శ్వాస అనేది శివుడికి మనకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన తాడు వంటిది. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే మ్యాటర్కి మరియు స్పిరిచువల్ వరల్డ్కి ఉన్న సంబంధం లాంటిది. అది మధ్య భాగంలో బ్రీత్ అని మనం అనవచ్చు. బ్రహ్మ ముహూర్తంలో మన శరీరంలో ఎడ మరియు పింగళ నాడులు అంటే సూర్య చంద్రుడు నాడులు సంపూర్ణ సమతుల్యంతో రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమయంలో మీరు శ్వాసను గమనిస్తూ లోపలికి పీల్చే ప్రతి గాలి ద్వారా విశ్వంలోని బంగారు రంగు శక్తి మీ కణకణానికి వెళ్తున్నట్టుగా బయటకు వదులుతున్నప్పుడు ఉచ్ఛ్వాస ద్వారా మీలోని భయం, అనారోగ్యం, సోమరితనం ఇలాంటి నల్లటి పొగల బయటికి వదిలిపోతున్నట్టుగా విజువలైజ్ చేయాలి. దీనినే శివ శ్వాస క్రియ అంటారు. చివరగా 3వ నిమిషం మనోమయ కోశం. ఈ సంకల్పాన్ని నెరవేర్చే ఒక ప్రక్రియ.
మీ మైండ్లో ఒక తెల్లటి కాగితంగా స్వచ్ఛంగా ఉంటుంది. మీరు కోరికలు కావాలని కాకుండా ఇప్పటికే నెరవేరినట్టుగా బలంగా అనుకోవాలి. మీరు విజయవంతం అవ్వాలి అనుకోకుండా అత్యున్నత శక్తివంతుడు నా లక్ష్యాన్ని సాధిస్తాను, శివుడి కృప నాపై ఉంది అని ఆ సంకల్పం చేయాలని ఆ పుస్తకంలో ఉంది. ఆ సంతోషాన్ని మీ హై డెఫినేషన్ మూవీలా స్పష్టంగా విజువలైజ్ చేయాలి. ఈ 3 నిమిషాల ప్రక్రియ మీ శరీరంలోని 7 చక్రాల మీద అద్భుతమైన ప్రభావం చూపి మీలోని శుద్ధ చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. ఇది కేవలం ఊహ కాదు, బ్రహ్మముహూర్తపు శక్తిని మీ రక్తనాడులోకి, మీ డిఎన్ఏలోకి ఇన్స్టాల్ చేసి ఒక ప్రాచీన సాంకేతిక కాశీ రహస్య గ్రంథం ప్రకారం 21 రోజులు ఒక కేవలం అలవాటు ప్రకారంగా మార్చుకొని మీ పాత వ్యక్తిత్వాన్ని మరణం నూతన శక్తి నుండి జన్మ వంటిది. అసలు ఈ సంఖ్య వెనుక ఉన్న 21 రోజుల సంఖ్య వెనుక ఉన్న ఒక రహస్యం ఏంటంటే మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. బ్రహ్మముహూర్త విశిష్టత. మీరు కూడా మీ జీవితంలో ఈ బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్లో హరహర మహాదేవ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ.